ఓవైపు ప్రకృతి అందాలు, మరోవైపు మంచు సోయగాలు. ఇది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి. మంచు దుప్పటి కప్పుకున్న ఆ ప్రాంతాల్లో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు అదే క్లిష్ట వాతావరణంలో ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్నారు మన సైనికులు. మంచులో ఆడిపాడుతూ పర్యాటకులు ఉత్సాహంగా గడుపుతున్న ఈ స్పాట్ ఎక్కడో తెలుసా? కాశ్మీర్. మంచుతో అలంకరించిన లోయలు టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో బారాముల్లా, సోనమార్గ్, బందిపోరా లాంటి ప్రాంతాలు ఇలా తెల్లటి మంచు పరుచుకొని భూతాల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉండటంతో రోడ్లు, ఇళ్లు, చెట్లు, వాహనాలు, అలాగే కొండలు తెల్లటి చీరని కప్పుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాలు స్థానికులను, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక మనాలిలోనూ ఇదే పరిస్థితి. ప్రకృతి సోయగాలు, మంచు అందాలను ఆస్వాదించేందుకు మనాలికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. కిరాత్పూర్ మనాలి హైవేపై గ్రీన్ బారియర్ పర్యాటక వాహనాలతో నిండిపోయింది. మంచుతో కప్పబడిన శిఖరాల అందాలను చూసి పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆటపాటలతో ఫుల్ గా సందడి చేస్తున్నారు. ఓవైపు మంచులో పర్యాటకులు సందడి చేస్తుంటే మరోవైపు అదే మంచుతో మన జవాన్లు పోరాటం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని వాస్తవాధీన రేఖ దగ్గర మంచు తుఫాన్లో జవాన్లు విధులు నిర్వహిస్తున్న వీడియోను ఆర్మీ విడుదల చేసింది. ఎముకలు కొరికే చలిలో -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వీర జవాన్లు సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రతికూల వాతావరణంలో కూడా చొరబాట్లపై డేగ కన్ను పెట్టారు సైనికులు. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో సైనికులు సరిహద్దుల దగ్గర గస్తీ కాస్తున్నారు. ఆర్మీ పోస్టులన్నీ మంచుతో నిండిపోయినా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు మంచు, మరోవైపు వర్షాలు అయినప్పటికీ తమ విధులను చక్కగా నిర్వహిస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాన్ని సైనికులు రెపరెపలాడిస్తున్నారు. మంచు కురిసే సీజన్ను ఉగ్రవాదులు చొరబాట్లకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ వారి కుట్రలను సైన్యం ఎప్పటికప్పుడు భగ్నం చేస్తోంది.